గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మృతి చెందిన పౌరుల సంఖ్య 100కు చేరింది. వారిలో 35 మందికి పైగా చిన్నారులే ఉన్నారు. దక్షిణ గాజాలో హమాస్ దళాలు జరిపిన కాల్పుల్లో తమ సైనికుడు ఒకరు చనిపోయినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజాపై శక్తివంతమైన దాడులు చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశించిన తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆల్మా, తల్ హవా, బెరూజీ, బీట్ లాహియా వంటి శరణార్థి శిబిరాలపై ఐడీఎఫ్ వైమానిక దాడులు చేసినట్లు సమాచారం. తొలుత దాడులు చేసింది మీరని ఇజ్రాయెల్, హమాస్ పరస్పరం ఆరోపించుకున్నాయి. ఇజ్రాయెల్ చర్యలకు తమ దగ్గర ఉన్న 13 మంది ఇజ్రాయెలీ బందీల మృతదేహాల అప్పగింతను ఆలస్యం చేస్తామని హమాస్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, హమాస్లు మరోసారి కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ పరిణామాలపై స్పందించిన ట్రంప్ ఇజ్రాయెల్ దాడులను సమర్థించారు. హమాస్ ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్లే ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేసిందని సమాచారం ఉందన్నారు. అయితే తాను కుదిర్చిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఎలాంటి హాని ఉండబోదని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు.